సమస్యల పరిష్కారం కోరుతూ విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాపరంగా, సంస్కృతి పరంగా ప్రజలను చైతన్యపరచడంలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ సంస్థ పాత్ర ఎంతో ఉందని ఈ సందర్భంగా ఉద్యోగులు తెలిపారు. కొన్ని సంవత్సరాల పాటు అనేక ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే సంస్థ తరపున ఉద్యోగులకు కల్పించాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు లేవని చెప్పారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉద్యోగులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నేను విఆర్ఎస్ సంస్థలో 27 సంవత్సరాలుగా చేశాను. మరి నాతో పాటు అనేక మంది 10 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా చేశారు. కానీ మాకు పిఎఫ్ అనేది ఆయన ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని తక్షణ విధుల నుండి మమ్మల్ని తొలగించారు. ఫండింగ్ లేవని చెప్పారు. కానీ ఆయన ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ మాకు పిఎఫ్కి ఇస్తానని అమ్మి ఆయన సొంత నిర్ణయాలకి తీసుకుంటున్నాడు. మేమందరం చాలామంది విడోస్ ఉన్నామండి. భర్తను కోల్పోయి సంస్థలు ఇద్దరం చేసి మేము ఈ విధంగా ఉన్నామండి. మేము 30 సంవత్సరాల నుంచి పిఎఫ్ పొందాలని మేము తిరుగుతున్నాం. కానీ ఆయన మాత్రం స్పందించట్లేదు. మాకు వెంటనే మాకు పిఎఫ్ ఫాదర్ వెలాంగిని ముందు విధుల నుండి తొలగించాలండి. మాకు న్యాయం జరగాలంటే ఆయన మాత్రం వెంటనే తక్షణమే తొలగించాలని మేము కోరుకుంటున్నామండి. వసంతరావు అండి. నేను ఫిషరీస్ ఇన్స్ట్రక్టర్ని, బీపీటీసీ విఆర్ఓ సంగమేశ్వరం. మాది సంస్థ అంటే విఆర్ఓ అంటే విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్. దానిలో బీపీటీసీ బేసిక్ ప్రొడక్టివిటీ ట్రైనింగ్ సెంటర్, దానిలో నేను ఫిషరీస్ ఇన్స్ట్రక్టర్ని. మేము 1981 ఏప్రిల్ 9వ తారీఖు నా జాయినింగ్ డేటు. అప్పటి నుంచి మా సంస్థలో మేము ఎప్పుడూ చాలా రాత్రింబవళ్ళు పనిచేసాం. నాతో పాటు మా సిబ్బంది అందరూ కూడా పనిచేశారు. కానీ మాకు తక్కువ జీతాలు ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా మాకు పిఎఫ్లు ఇస్తారు, డిఏలు ఇస్తారు, టీఏలు ఇస్తారని మేము అట్లాగే మాకు వేరే అవకాశం లేక మేము అందరూ ఇట్లా పనిచేస్తూనే ఉన్నాం. కానీ మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమి పిఎఫ్లు లేవు, డిఏలు లేవు. మేము ఏం చేయలేక మానేసేసాం. ఇందులో చాలామంది చనిపోయారు. చాలామంది మరి వితంతువులు, మరి అవిటి వాళ్ళు ఈ విధంగా నానా హింస పెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు మేము పిఎఫ్ కానీ కోర్టుకు వేస్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని మమ్మల్ని నానా హింస పెడుతున్నారు. ఇవ్వట్లేదు. ఇంకా ఆ వెలంగి అనే ఫాదర్ గారు ఆయన వేరే మా సంస్థని ఉన్నటువంటి ఆస్తులన్నీ వేరే దానికోసం అమ్ముకుని, మాకని చెప్పి వేరే అమ్ముకుని ఆయన మాకు అసలు ఏమాత్రం మమ్మల్ని అసలు ఈ హెడ్ ఆఫీస్ ఇక్కడ గుంటూరు దగ్గర అండి. మామూలుగా ఫస్ట్ పెదకాకాని బైపాస్ రోడ్లోనండి. అది మా హెడ్ ఆఫీసు. ఫస్ట్లో అయితే హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి తీసి ఇక్కడ మార్చారు. ఇక్కడ అసలు హెడ్ ఆఫీస్ పెట్టారు. ఇప్పుడు ఈ మొత్తం అన్ని మన దాదాపు అన్ని జిల్లాల్లోనూ పెట్టారు. మన ఇండియాలో చాలా వరకు అన్ని రాష్ట్రాలు